జనరల్లీ ఏ విల్లాకైనా సరే సింహద్వారం పెద్దగా ఉంటే సో ఆ యొక్క హౌస్ యొక్క గ్రోత్ అనేది బాగుంటుందనేది యాజ్ పర్ వాస్తు దాని ప్రకారం అనుకుంటూ ఉంటారు. బేసికల్గా మేము తీసుకున్నప్పుడు ఏంటంటే అండి, గ్రౌండ్ ఫ్లోర్ హైట్ తీసుకుంటే 14 ఫీట్ హైట్ తీసుకున్నాము. సేమ్ థింగ్ అదేవిధంగా ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ హైట్ వచ్చేసరికి 12 ఫీట్ హైట్ తీసుకున్నాము. సో దీంట్లో మేము కంప్లీట్లీ మొత్తం ఎంటైర్ హౌస్ అంతా కూడా ఇటాలియన్ మార్బుల్ అది అంతా కూడా ఎంటైర్ కమ్యూనిటీ మేమే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో ఈవెన్ హోమ్ ఆటోమేషన్ కానీ, ఈవెన్ విఆర్వి సిస్టమ్స్ కానీ, ఈవెన్ ఏసీ హ్యావాక్ సిస్టమ్ మిత్సుబిషి ఎలక్ట్రానిక్స్ ప్రొవైడ్ చేయడం కానీ, సో ఎంటైర్ మన ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఇష్టపడే విధంగా ఏదైతే మనకి వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నటువంటి విల్లా కమ్యూనిటీస్ ఏ విధంగా అయితే ఉంటాయో, ఏదైతే బ్యాక్ యార్డ్ ఏదైతే ఫ్రంట్ యార్డ్స్ మనకి కవర్ చేస్తాయో, సేమ్ థింగ్ డ్రైవే ఒకటి డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగింది నిరూపు. యాక్చువల్లీ ఏంటంటే మనకి 700 స్క్వేర్ యార్డ్స్ అండ్ 900 స్క్వేర్ యార్డ్స్లో 2 కార్ పార్క్ ఇస్తూ డ్రైవేలో బ్యాక్ టు బ్యాక్ 2x2 మనం కార్ పార్క్ చేసుకునే విధంగా కూడా మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది. అదేవిధంగా 1000 స్క్వేర్ యార్డ్ విల్లా వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 3 కవర్డ్ కార్ పార్క్స్ ఇవ్వడం జరిగింది. జనరల్లీ మన విల్లాలోకి ఎంటర్ అవుతుంటేనే వెరీ లగ్జరియస్ అండ్ లావిష్ అండ్ 12 ఫీట్ హైట్ మనం మెయిన్ డోర్తో ఇవ్వడం జరుగుతుంది. జనరల్లీ ఏ విల్లాకైనా సరే సింహద్వారం పెద్దగా ఉంటే సో ఆ యొక్క హౌస్ యొక్క గ్రోత్ అనేది బాగుంటుందనేది యాజ్ పర్ వాస్తు దాని ప్రకారం అనుకుంటూ ఉంటారు. సేమ్ థింగ్ నిరూప్ ఈ విషయంలో ఆల్సో కాంప్రమైజ్ అవ్వకుండా జనరల్లీ ఏ విల్లా ప్రాజెక్టులోనూ లేని విధంగా మేము 12 ఫీట్ హైట్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది.